నువ్వేం చెయ్యి, ఒకవేళ విడిచి పెట్టలేనటువంటి ఆ యొక్క క్రియలు ఒకవేళ ఉంటున్నాయేమో చూసుకొని మనం వాటిని ఏం చేయాలండి, శుద్ధీకరణ అనేది మనము చేసుకోవాలి. మనం చూస్తాం, జనవరి 1 వచ్చింది, నూతన సంవత్సరం. ఎక్కడ నూతన సంవత్సరం అండి? క్యాలెండర్లో మాత్రమే నూతన సంవత్సరం కనబడుతుంది కదా. అప్పుడు నెలలు మారుతుంది, సంవత్సరాలు మారుతుంది, మరి జీవితం ఎలా ఉంది? పాతగానే ఉంటుంది. మరి నీలో నూతన క్రియ జరగాలంటే ఏం చేయాలి? నూతన క్రియ జరగలేదని ఎలా నువ్వు ప్రశ్నిస్తావు దేవుణ్ణి? హల్లెలూయా. అలా జరిగేదానికి ముందు, దేవుడు నా జీవితంలో నూతన కార్యం చేయలేదు అని ఆలోచించేదానికి ముందు, ఒకవేళ ఆయనకి అసహ్యములైనటువంటి యొక్క 6 రాతి బాణల్లో ఏదైనా ఒక బాణని హృదయంలో దాచిపెట్టుకొని ఉంటున్నావేమో ఒకసారి సరి చేసుకోపే సంగమా, ప్రేమైనటువంటి కుటుంబమా. దేవుని అంగీకరించిన ప్రతి వారికి కూడా బైబిల్ పరంగా తెలియజేసేటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాలే నీ హృదయం అనేటువంటి